అందరికీ నమస్తే. ఆర్టీసీ సమ్మె, ఆ తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు, తర్వాత వాళ్ళకు 11% పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకోవడము, తర్వాత మిగతా విషయాలను కూడా మేము పరిశీలిస్తామని చెప్పడము, ఇదంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సందు దొరికినట్టు అయింది. ఇప్పటిదాకా నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు గవర్నమెంట్. వాళ్ళు ఒకసారి సమ్మె చేస్తామంటే కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడో మీకు తెలుసు కదా, నన్ను కోస్తే ₹1 రావు, ఏ స్కీమ్ ఆపితే మీకు డబ్బులు ఇవ్వాలి చెప్పండి, జనాలకు ఏ స్కీమ్ ఆపాలని చెప్పి జనాలలో వాళ్ళని దోచుకుని పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు ఆర్టీసీతో తప్పనిసరి సిచ్యువేషన్, నిజానికి ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, కానీ తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆర్టీసీ ఉద్యోగులు పెట్టిన ప్రెషర్ కానీ, తర్వాత ఆర్టీసీ కార్మికులు ఏకంగా ప్రాణాలు తీసుకొని ప్రయత్నం చేయడం కానీ, ప్రాణాలు తీసుకునడం కానీ, దీంతో సమాజం మొత్తం స్పందించడం, ఇదంతా తప్పనిసరి సిచ్యువేషన్లో మూడో రోజే వాళ్ళని చర్చకు పిలిచి వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు అడిగిన డిమాండ్లో కొన్ని అయినా సరే ఇచ్చే అవకాశం దొరికింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, కరెక్ట్ ఇప్పుడే టైం దొరికింది, లేకపోతే మనకు కూడా అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఆల్రెడీ కార్యాచరణలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇప్పటికే మధ్యాహ్నం కూడా లంచ్ అవర్లో ధర్నాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోయినాయి. నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ చాలా పెద్దగా ఉంది. వాళ్ళ డిమాండ్స్, వాళ్ళతో కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. కానీ కొన్ని డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ఇది కరెక్ట్ టైం అని వాళ్ళు కూడా చాలామంది భావిస్తున్నారు. అసలు దాని గురించి మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్, మీరు చూసి వదిలేకండి, సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి. మిగతా వార్తలు కూడా మేమే మీకు ఫాలో అవుతాం. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మిగతా విషయాలన్నీ మీకే తెలుస్తాయి. ముందు ఆ పని చేయండి. ఇక నిజానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు 3 రోజులకే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినాయి నిజానికి. లేకపోతే వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడో 2 months బ్యాక్ నుంచి నోటీస్ ఇచ్చుకుంటూ వస్తే సమ్మె చేస్తామని అంటే వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అంటే వీళ్ళని అసలు చర్చలకే పిలిచేది లేదన్నట్టుగా వ్యవహరించింది ప్రభుత్వం. ఇప్పుడు కాదు, అంతకన్నా ముందు, ఇంకా ఎలక్షన్స్ కన్నా ముందు, సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా ముందు ఇస్తే అప్పుడెప్పుడో చర్చలు కూడా జరపలే ప్రభుత్వం. ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మాట్లాడడం, ఇదంతా కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్ ఇస్తే దాన్ని కేర్లెస్ చేసింది, అసలు దాన్ని పట్టించుకోలేదు. రవాణా శాఖ మినిస్టర్ అటే, ప్రభుత్వం అటే, యాజమాన్యం అటే, అసలు ఎవరు వాళ్ళ మొర వినే ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళు సమ్మెకి దిగిన తర్వాత ఏకంగా ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం, మిగతా వాళ్ళు ఆత్మహత్య యత్నం చేయడం, దాంతోన ప్రభుత్వం ఒక్కసారిగా టెన్షన్కి గురైంది. అంటే యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటివన్నీ మనం చూసినాం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇటువంటి కూడా తెలంగాణ ఉద్యమంలో మనకున్న ఎక్స్పీరియన్స్. కానీ మళ్ళీ ఈ ఆర్టీసీ సమ్మెల, అది కూడా ఈ ప్రభుత్వం మీద జనాలంతా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తలేదన్న ఒక దానిలో ఉన్నారు, జనమంతా కూడా ఆలోచనతో ఉన్నారు. ఈ టైంలో ఆర్టీసీ వాళ్ళు ఇంత తీవ్ర స్థాయిలో 2-3 రోజులకే వాళ్ళ ఉద్యమం తీవ్రం కావడం ప్రభుత్వాన్ని చాలా పరిశాన్ చేసింది. ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్లో ఏమన్నా కానీ తర్వాత చేస్తామా చేయమా తర్వాత విషయం. ఫస్ట్ అయితే వాళ్ళని పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ సమ్మె విరమింపజేయాలి. దానికోసం అని కదా ఎన్ని గంటలు చర్చ జరిగింది. ఎక్కడైనా సరే మన తెలంగాణ బిల్లు కూడా పార్లమెంట్లో 6 గంటలను 7 గంటలను ముగిసిపోయింది. కానీ ఇక్కడ 12 గంటలు చర్చలు జరిగినాయి. 12 గంటలు. ఇప్పుడు 12 గంటలు చర్చలు జరిగే బదులు అంతకుముందు ఒక 12 నిమిషాల చర్చలు జరిగినా కూడా వాళ్ళని పిలిచి ఈ సమ్మె జరిగేది కాదు. ఈ సమ్మె ఇంకా పోస్ట్పోన్ అయ్యేది, లేకపోతే కనీసం వాళ్ళ డిమాండ్స్లో కొన్నైనా నెరవేరే అవకాశం ఉండేది. కానీ వాళ్ళకు 12 నిమిషాలు కాదు, 12 సెకండ్లు కూడా వాళ్ళతో మాట్లాడడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు. కానీ తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. దాంతో వీళ్ళ డిమాండ్స్ సరే అవి చేస్తారా చేయరా తర్వాత విషయం. ఎందుకంటే కమిటీ అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఒక కమిటీ చేస్తామన్నారు. వీళ్ళు సబ్ కమిటీలు ఒక 30-30 సబ్ కమిటీలు ఉన్నాయి గవర్నమెంట్లో, అంత మినిస్టర్ ఉంటారు. దానిలో మీకు కొన్ని గుర్తు చేయాలంటే కూడా చేస్తాను నేను. ఇప్పుడు 317 జీవో ఉద్యోగులు ఉన్నది. 317 జీవోలో భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. గవర్నమెంట్ రాగానే వితిన్ 100 daysలో 317 జీవోను కూడా రద్దు చేసి మొత్తం దాన్ని కరెక్షన్ చేస్తామన్నారు. దానికి ఎవరు దామోదర్ రాయలసీమ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పటిదాకా ఆ సమస్య పరిష్కారం కాలే. అంత దూరం ఎందుకు? రైతు భరోసా గురించి తెలియదా? అసలు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఏ రైతులకి ఇవ్వాలి, పంట వేసిన వాళ్ళకి ఇవ్వాలన్నా, ఏని వాళ్ళకి ఇవ్వాలన్నా, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేసినారు. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు దానిలో. వాళ్ళు కూడా తిరిగి వచ్చారు, 1 నెల రోజులు తిరిగి వచ్చారు. కానీ వాళ్ళు ఏం తెలుసలే ఇప్పటివరకు. గవర్నమెంట్కి ఏం రిపోర్ట్ ఇచ్చినో కూడా తెలియదు. రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియదు. అంటే సబ్ కమిటీ వేసి టైంపాస్ చేస్తారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయితే తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు 11% పీఆర్సీ ఇస్తామన్నారు. 11% పీఆర్సీ అది అంచెల వారీగా ఇస్తారా, ఒకటేసారి ఇస్తారా తర్వాత విషయం. కానీ ఆర్టీసీ కార్మికులతో 11% పీఆర్సీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది అనేది కమిటీ అయింది గవర్నమెంట్. ఈ కమిట్మెంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొద్దిగా ఆశలు చిగురించినాయి. నిజానికి వీళ్ళు కూడా 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి. నిజానికి గవర్నమెంట్ రాగానే రావాల్సిన పీఆర్సీ, అంతకుముందు ఎలక్షన్స్ ముందల కేసీఆర్ 5% ఐఆర్ ఇచ్చిపోయాడు. తర్వాత వీళ్ళకు పీఆర్సీ రావాలి. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పీఆర్సీ వస్తుందని ఆశతో ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఇక్కడ పీఆర్సీ రాలేదు, రిటైర్మెంట్ వాళ్ళకు
కనీసం వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తలేరు. దినమనేదో ప్రకటించరులే, ఎమ్మెల్యేలు మినిస్టర్ల 50% శాలరీ కోర్స్ ఇస్తామన్నారు, కానీ అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? నెలకు మిగిలేదు 1,500,00,000, వాళ్ళకి ఇవ్వాల్సింది 12,000 కోట్లు, 6,000 కోట్లు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చెప్పిండు, కావాలని చెప్పిండు, తప్పు కాదు అది. కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు వీళ్ళు 50% కట్ చేసే వాళ్ళకి వస్తుందో తెలియదు, కానీ ఒక సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసినారు, అదొకటి నడుస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ఇది కరెక్ట్ టైం. వీళ్ళకు ఇప్పటిదాకా కూడా అవకాశం దొరకలేదు కదా, మాట్లాడే అవకాశమే లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడితే అప్పుడు ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి మీకు అందరికీ బాగా గుర్తే ఉంటుంది కదా. అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని జనాల్లో దోషులు నిలబెట్టినారు. అంటే వీళ్ళకి ఏదైనా జీతం పెంచాలంటే, లేకపోతే వీళ్ళకి ఏదైనా డిమాండ్స్ నెరవేర్చాలంటే ఏకంగా స్కీమ్సే ఎత్తేస్తాం అంటే జనాలే వీళ్ళ మీద తిరిగిపడేటట్లు ఉసిగొల్పినారు. ఇది ముఖ్యమంత్రి చేసిన పని. ముఖ్యమంత్రి వాళ్ళని రెచ్చగొట్టిండు జనాలను ప్రభుత్వ ఉద్యోగుల మీదకి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయారు. ఇదేదో ఎటో పోతుంది, ఇదంతా మనను జనాలలో దోషులుగా నిలబెట్టే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, మనకు ప్రజలకు మధ్య ఏదో పెద్ద గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు సైలెంట్గా ఉన్నా ఉద్యోగులు ఊకోరు కదా, వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు రెడీమేడ్లకు చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు ఈ రకరకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం పూట డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు లంచ్ టైంలో. నేను మనం ఆర్టీజీఎన్స్ వాళ్ళ వీళ్ళని చాలామందిని చూసినాం, అన్ని రకాల ఉద్యోగులు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మే 5వ తేదీన జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్లు, ధర్నా చౌకుల వద్ద దీక్షలు దిగాలని నిర్ణయించినట. ఇప్పటికే మే 5 ఒక డెడ్ లైన్ పెట్టినారు. తర్వాత మళ్ళీ 14వ తేదీన చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన కూడా చెప్పిండు. అంటే కనీసము ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోలేదు. పీఆర్సీ అంటే వాళ్ళకి జీతాలు పెంచే కమిటీ నివేదిక కూడా తెప్పించుకోలేదు. గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఇక పెండింగ్ బిల్లులు వర్కింగ్ ఉద్యోగులకి నేను చెప్పేది, రిటైర్మెంట్ వాళ్ళకి కాదు. వర్కింగ్ వాళ్ళకి వాళ్ళకి సరెండర్ లీవ్సో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు 6 డిఎస్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఆగిపోయినాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి బతుకుదాం అనుకున్నది, అట్లే అనుకుంటుంది ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు అవన్నీ కూడా సాధించడానికే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి నెల రిటైర్మెంట్లు జరుగుతూనే ఉంటాయి, ప్రతి నెల ఇంతో అంతో వాళ్ళకు ఇవ్వాలి. కానీ అసలు చాలా నెలల నుంచి రిటైర్మెంట్ అవుతున్న దగ్గర నుంచి చాలా తక్కువ మందికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందినాయి. అసలు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది, హైకోర్టు వీళ్ళకు ఎన్నో చెప్పినా కూడా హైకోర్టు చెప్తే కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పటికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు 260 మెంబర్స్ చనిపోయారంట, వాళ్ళకు ఇప్పటివరకు బెనిఫిట్ అందలేదంట. రకరకాలు వాళ్ళకు వ్యాధులు ముదిరిపోయి డబ్బులు లేక రందితోనా, లేకపోతే రిటైర్మెంట్ అయిపోయింది, వాళ్ళు దాపెట్టిన డబ్బులే. ఇదేం గవర్నమెంట్ ఉదారతతోన ఇచ్చేదేం కాదు, వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడే ఇవన్నీ కట్ అవుతూ ఉంటాయి. ఆ డబ్బులు రిటైర్మెంట్ అయిపోతే దేనికైనా ఉపయోగపడతాయి. కానీ ఆ పని చేయలేకపోయారు. వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, ఓపీఎస్ లాంటి పెద్ద హామీలు ఉన్నాయి. 2.5 ఏళ్ళు గడిచినా పీఆర్సీ నివేదిక తెప్పించుకోలేదు. వెంటనే నివేదిక తెప్పించుకుని 50% ఫిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ ఉంది. 13,000 కోట్ల బకాయిలు ఒకే దఫాలో విడుదల చేయాలి, వాళ్ళ డిమాండ్ ఇది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలులోకి తేవడం, ఇది నగదు రహిత చికిత్స ఏమైందో తెలియదు. తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఓపీఎస్ను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు పెన్షన్ లేదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. కాబట్టి అది తెస్తామని చెప్పింది గవర్నమెంట్. ఇట్లాంటివి మొత్తం 64 రకాల సమస్యలు వాళ్ళ ముందున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వెనుకకేసి చర్చలు జరిపి వాళ్ళకి ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడే కరెక్ట్ తరుణం. ఇప్పుడే మనం ఏం చేసినా, ఇప్పుడు ఏదైతే కార్యాచరణ ప్రకటించామో దాని మీద చికాన్ అయి ఉండాలి. ఈ కార్యాచరణను చాలా ఒత్తిడి పెంచాలి. మళ్ళీ ఆత్మహత్యల సైడ్ కాదు నేను చెప్పేది, ఆత్మహత్యల సైడ్ కాదు. ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు, అది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే మన తెలంగాణనే చనిపోయి తెచ్చుకున్నాం, చాలామంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. మళ్ళీ తెచ్చుకున్న తర్వాత కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అది ప్రభుత్వం వైఫల్యాల మీద ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇంకా ప్రభుత్వం చాలా దారుణమైన విషయం. ఇది ఇప్పుడు తెలంగాణ అనేది పెద్ద కాజు, ఆ కాజులో భావోద్వేగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, అదంతా వేరు. కానీ ఇప్పుడు జస్ట్ డిమాండ్స్ కోసమో లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది 100% అది మంచిది కాదు. అనవసరంగా ఫ్యామిలీస్ ఆగమవుతాయి. ప్రభుత్వాలు ఏముంటుంది, ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, ఒక 2.5 years తర్వాత ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలామంది ఉండదనే చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడన్నా మీ డిమాండ్స్ నెరవేరుతాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇది బరాబర్ టైం. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచాలి, ఇప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఇది ప్రభుత్వం ఒక అడుగు వెనుకకు తగ్గింది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో. కాబట్టి అంత ఈజీగా ఇంతకుముందు మాట్లాడినట్టుగా మాట్లాడే అవకాశం అయితే ఉండదు. రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి ఎక్కి ప్రజలతో కొట్టించే ప్రయత్నమో లేకపోతే ప్రజలతో తిట్టించే ప్రయత్నమో, ప్రజలకు ఉద్యోగులకు మధ్య వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం అయితే 100% జరగదు. ఖచ్చితంగా ఇదే కరెక్ట్ టైం, కరెక్ట్ బరాబర్ టైం. ఇప్పుడు సమయాలే, ఇప్పుడు మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఒక చర్చ మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్లో జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.